హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరి శనగపప్పు కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలోనే చాలా సింపుల్గా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా పచ్చి కొబ్బరి శనగపప్పు కూరని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకుని నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి తీసుకుని మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనకు కావాలంటే వెంటనే అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత పప్పుని ఉడికించామంటే త్వరగా ఉడుకుతుంది. అదే మనం కూరని అప్పటికప్పుడు వెంటనే చేయాలంటే ఇలా కడిగిన వెంటనే పప్పుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు అరగంట అవ్వేసరికి ఈ పప్పు కూడా బాగా నానుతుంది. ఇప్పుడు ఈ పప్పు గిన్నెని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మనం మధ్య మధ్యలో కలుపుతూ పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలా ఉడికించుకోవాలి. మనకు కావాలంటే ఈ పప్పుని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో ఉడికిస్తే కనుక పప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగిన వెంటనే కుక్కర్లో పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పప్పు ఉడికేలోగా మరొక పక్కన మిక్సీ గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే తీయలేదు. మనకు కావాలంటే ఈ కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో నీళ్లు వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనం ఈ కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన పప్పు ఉడికింది లేనిది చేసుకోవాలి. మనం ఇలా ఒక పప్పు బద్దను తీసుకుని నొక్కి పెట్టి చూసామంటే మనకి ఈ పప్పు అనేది మెత్తగా కొంచెం పలుకు ఉండేలా ఉండాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పప్పుని ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులో ఉన్న నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచేసి పప్పుని సెపరేట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే పప్పులో మిగిలిన నీళ్ళని మనం చారు కానీ పప్పు చారు కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే 2-3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని అలాగే 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించడం వలన ఈ శనగపప్పుకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. ఇలా 2-3 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరి శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.